పనస తొనలతో యమ్మీ కర్రీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. సీజనల్గా దొరికే పనసకాయల్ని తిన్న తర్వాత ఆ విత్తనాలని పాడేయకండి. రుచికరమైన ఆరోగ్యకరమైన వంట చేసుకుందాం. పనస విత్తనాలని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో తీసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. లేదా గిన్నెలో తీసుకుంటే కనుక ఒక 10-15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి వాటిని ఒక జల్లెడలో వేసుకొని నీళ్ళంతా వార్చేసేయండి. చల్లారిన తర్వాత వీటి పై పొట్టు అలాగే లోపల రెడ్ కలర్ పొట్టు ఉంటుంది, అది కూడా శుభ్రంగా తీసేయండి. చేతితో రాకపోతే కనుక కత్తితో జాగ్రత్తగా తీసేయండి. ఈ ఉడికించిన విత్తనాలు ఇలాగే తిన్నా కూడా స్నాక్స్గా చాలా బాగుంటాయి. మనం ఇక్కడ కర్రీ చేసుకుంటున్నాము, ఇలాగే అయినా యూస్ చేయొచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి అందులో తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు మీకు కావాల్సిన దినుసులు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2 మిరపకాయలు. ఉల్లిపాయలంతా లైట్ పింక్ కలర్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. చిటికెడు పసుపు కూడా వేసి ఫ్రై చేయండి. ఆనియన్ చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలని వేసి ఇదంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. టమాటాలు మెత్తగా ఉడికేయండి. ఇప్పుడు కొద్దిగా మెదుపుకోండి. ఇందులో మసాలాలు వేసుకుందాము. తగినంత కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి నూనె తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. పులుపు ఇష్టం లేని వాళ్ళు ఇంకో టమాటా ఎక్కువ వేసుకోండి. నాకు పులుపు చాలా ఇష్టం అండి. నేను అందుకనే 1 టేబుల్ స్పూన్ అంతా చింతపండు గుజ్జును వేస్తున్నాను. ఇది చింతపండు నానబెట్టి పిసికి తీసుకున్న చిక్కటి చింతపండు గుజ్జు. ఇదంతా వేసి నూనె తేలేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. నూనె తేలుతుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న జాక్ ఫ్రూట్ సీడ్స్, అదేనండి పనస తొనల ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయండి. నేను ఉడకబెట్టిన వాటిలో హాఫ్ క్వాంటిటీ ఇక్కడ కర్రీకి తీసుకుంటున్నాను. హాఫ్ క్వాంటిటీ ఇంకో రెసిపీ చేసుకుందాం. 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఈ కర్రీ త్వరగా అయిపోతుంది. ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చు. 1 నిమిషం పాటు ఫ్రై చేసి కర్రీని ఇలాగే కూడా యూస్ చేయొచ్చు. గ్రేవీ కావాలనుకుంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా నీళ్ళు పోసి మరో 2 నిమిషాలు ఉడికిస్తాను. 2-3 మినిట్స్ ఉడికించి లేదా నూనె తేలేంత వరకు ఉడికించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మరింత టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. అలాగే ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసి 1 నిమిషం పాటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నాన్ వెజ్ రెసిపీస్ కంటే కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. వెజ్ లవర్స్కి నిజంగా పండగ వైబ్స్ వస్తాయి. ట్రై చేసి చూడండి. పనస విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, వైటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పనస తొనల్ని ఖచ్చితంగా వాడండి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి ఈసారి కనుక మీరు పనసకాయను తింటే దాని విత్తనంతో ఇలా కర్రీ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.